హలో అండి. ఈరోజు కొంచెం లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి. బాబుని పడుకోబెట్టి ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ చెప్తానండి. మా వారైతే డ్యూటీకి వెళ్ళారు. డైలీ ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళము. నేను చెప్పేదాన్ని నాకు ఇలాగ స్పైసీగా తినాలనిపిస్తుందండి. ఎందుకో తెలీదు. ఎండు చేపలు, తర్వాత ఏం కూర వండుకోవాలనుకున్న కారం ఎక్కువగా ఉండి తినేదన్నమాట. పచ్చళ్ళు, ఇంట్లో పచ్చళ్ళు ఉంటే పచ్చళ్ళు కూడా తినేసేదాన్ని. ఎప్పుడు లేనిది ఏంటి నాకు ఈ క్రేవింగ్స్ అని అనిపించింది. డేట్ కూడా క్రాస్ అయింది. ఎవ్రీ మంత్ 10th నాకు పీరియడ్స్ డేట్. కానీ డేట్ క్రాస్ అయ్యి 3 days అవుతుంది. నేను భయపడ్డాను, ఏంటి కొంపదీసి పీసీఓడి గట్ట అయిపోయిందేమో, నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాగా, అంటే ప్రెగ్నెన్సీ అనే థాటే లేదు మాకు, అవుతుందనే ఆలోచన కూడా లేదు. సో నేను ఇలాగ నా హెల్త్ ఏమవుతుందో ఏంటని చెప్పి నాలో నేను చిన్న టెన్షన్ పడేదాన్ని. మా ఆయన డ్యూటీ నుంచి వచ్చాక 10 days తర్వాత నేను చెప్పాను, మరి ఇలాగ డేట్ క్రాస్ అయిందండి, ఒకసారి కిట్ తీసుకొస్తే చెక్ చేసుకుంటాను అని చెప్పి అనుకున్న. తెచ్చిన తర్వాత కూడా వెంటనే చెక్ చేసుకోలేదండి. ఒక 2-3 days తర్వాత నేను చెక్ చేసుకున్నాను. అప్పటికి లైట్ మాట, బాగా లైట్గా లైన్స్ వచ్చాయి. పింక్ లైన్స్ 2 వచ్చాయి. కట్ చాలా లైట్గా షో చేసింది. నేనైతే ఒక్కసారి షాక్ అయిపోయాను, ఇదేంటి అని చెప్పి. అంటే పాజిటివ్ కానీ లైట్గా వచ్చింది కదా, అవునా కాదా అవునా కాదా అని చెప్పి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి అతనికి చూపించాను. తర్వాత ఒక 10 days తర్వాత చెక్ చేసుకుని చూడొచ్చులే, అప్పుడు తెలుస్తుంది కదా కన్ఫర్మ్